నమస్కారం. గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు స్వాగతం. ఈ శీర్షికలో మనం గణిత శాస్త్ర బోధనా పద్ధతుల యొక్క పరిచయాన్ని, లక్ష్యాలని, ఉద్దేశాలని, విలువలని, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషిని, విద్యా ప్రణాళికను, పాఠ్య ప్రణాళికను, యూనిట్ ప్లాన్ని, లెసన్ ప్లాన్ని, అలానే మనం ఇయర్ ప్లాన్ని కూడా నేర్చుకున్నాం. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం ఎలా ఉండాలి, ఆ పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏంటి, ఒక ప్రతిభావంతుడైనటువంటి గణిత విద్యార్థిని మనం ఏ విధంగా గుర్తించాలి, ఆయన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అనే అంశాలపై మనం చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మూల్యాంకనము అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఉపాధ్యాయుడు తన బోధనను కొనసాగించిన తర్వాత తన బోధన వలన విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అనే అంశాన్ని అంచనా వేయాలంటే ఎవాల్యుయేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. 2015కు ముందు మనం మూల్యాంకన పద్ధతుల్ని కొన్నిటిని నిర్ణయించుకున్నాం. ఆ 2015 తర్వాత మనం టెక్స్ట్ బుక్స్ను మార్చటం, తద్వారా మూల్యాంకన పద్ధతులను కూడా మార్చటం, సిబిఎస్ఈలో వాడేటటువంటి మూల్యాంకన పద్ధతుల్ని కొన్నిటిని మనం తీసుకోవడం జరిగింది. ఈ మూల్యాంకనాన్ని మనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటున్నాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అనడం జరిగింది. అంటే మూల్యాంకనం అనేటువంటి దానికి సాధారణంగా మనం పద్ధతిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఒక రాంగ్ నోషన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు సిసిఈ మెథడ్స్ వాడుతున్నామని, సిసిఈ పద్ధతిలో చెప్తున్నామని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ సిసిఈ అనేటువంటిది ఒక మూల్యాంకన పద్ధతి, ఇది టీచింగ్ మెథడ్ కాదు. మనం చెప్పేటువంటి అంశాలని ఏ విధంగా విద్యార్థి అర్థం చేసుకున్నాడు అనేటువంటి దాన్ని అసెస్ చేయటానికి ఉపయోగిస్తున్నాం. ఇక్కడ 3 పదాలను వాడుతున్నాం. ఒకటి టెస్ట్, రెండవది అసెస్మెంట్, మూడవది ఎవాల్యుయేషన్. టెస్ట్ అంటే ఏంటి అంటే, మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పరిశీలించడానికి మనము పెట్టేటటువంటి ఒక పరీక్షని టెస్ట్ అంటాం. అది రాత పరీక్ష అవ్వచ్చు లేదా మౌఖిక పరీక్ష అవ్వచ్చు. మనం దీన్నే టెస్ట్ అంటాం. అక్కడ విద్యార్థి యొక్క సమయానుకూలత, ఆ సమయంలో అతని యొక్క ప్రతిస్పందనని మనం గమనిస్తూ ఉంటాం. అలాగే విద్యార్థి ఆ అంశాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడు అనేటువంటి అంచనా మాత్రమే వేయగలుగుతాం. టెస్ట్ అనేటువంటిది చాలా నేరో సెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదే అసెస్మెంట్ అంటున్నాం. అసెస్మెంట్ అంటే అంచనా వేయటం. అంచనా ఏమిటంటే, విద్యార్థి విద్యా ప్రమాణాలను ఎంతవరకు నేర్చుకున్నాడు, విద్యా ప్రమాణాలకు ఆధారంగా తన పాఠ్యాంశాన్ని ఎంతవరకు చేయగలుగుతున్నాడు, తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంచనాలకు, లక్ష్యాలకు విద్యార్థి చేరుకున్నాడా లేదా అని అంచనా వేయడానికి వాడేటటువంటిదని అసెస్మెంట్ అంటున్నాం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది ప్రత్యక్షంగా జరగచ్చు, పరోక్షంగా కూడా జరగచ్చు. విద్యార్థికి ఇచ్చినటువంటి నికషలు అంటే అసైన్మెంట్స్ ద్వారా విద్యార్థి యొక్క పాత్రను మనం అంచనా వేయచ్చు. అలాగే విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని కూడా మనం అంచనా వేయడానికి సాధ్యమవుతుంది. చివరిగా వచ్చినటువంటిది ఎవాల్యుయేషన్. ఇక్కడ ఎవాల్యుయేషన్ అనగానే అది చెప్పుకుంటే మనకు ఒక కాంప్రహెన్సివ్ మోడ్ అనమాట. విద్యార్థిని అన్ని రకాలుగా మనం పరిశీలన చేయడానికి ఉపయోగపడేది. ఇక్కడ మనం చాలా రకాలను చేస్తున్నాం. అంటే ఒకటి కరిక్యులర్, రెండవది కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా అంటే మనం చేసి ఆ విద్యార్థి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాడా లేదా అనేటువంటిది మనం మూల్యాంకనం చేయడానికి సాధ్యమవుతుంది. ఇది మూల్యాంకన పద్ధతులని చెప్పడానికి. విద్యార్థిని సమగ్రంగా మనం మూల్యాంకనం చేయాలంటే నిరంతరము మూల్యాంకనం జరగాలి. అది ప్రాజెక్టు రూపంలో కానీ, టెస్ట్ రూపంలో కానీ, లేక రాత పనుల ద్వారా కానీ, మిగతా అంశాల ద్వారా కానీ మనం పరిశీలన చేయాలి. నిరంతరం ఆయన పరిశీలించి ఆయన యొక్క సమగ్ర అభివృద్ధిని మనం అంచనా వేసి చివరగా అతని యొక్క గ్రేడ్ని నిర్వహించడమే మనం ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో వాడుతూ ఉన్నాం. మరి వై ద కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ యూజ్డ్ అనేది, ఎందుచేత మనం ఈ సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని వాడుతున్నాం అనేటువంటి రీజన్స్ చూద్దాం. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఆర్ లార్జ్లీ inappropriate for the knowledge society of the 21st century and its need for innovative problem solvers. అంటే ఇది యాక్చువల్గా ఒక కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని ప్రకారం ఏంటి అంటే, కేవలం విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని మనం అంచనా వేయటం లేదు, వాడి యొక్క బట్టి సామర్థ్యాన్ని మనం అంచనా వేస్తున్నాం. విద్యార్థి కొన్ని ప్రశ్నల్ని కంఠస్థ పెట్టి అదే ప్రశ్నల్ని పరీక్షల్లో రాయటం వల్ల అతను మార్కులు సాధించగలుగుతున్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడా లేదా, ఆ విషయాన్ని
అప్లై చేయగలుగుతున్నాడా లేదా, గణిత శాస్త్రం వివిధ శాస్త్రాలతో ఉన్నటువంటి సహసంబంధాన్ని గుర్తించగలుగుతున్నాడా అనేటువంటిది జరగటం లేదు. మీరు చూస్తూనే ఉంటారు, మనం 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇంటర్మీడియట్లో 90% వచ్చినటువంటి విద్యార్థి ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కనీసం 30% మార్కులు తెచ్చుకోవడానికి కూడా కష్టపడుతూ ఉన్నాడు. అలాగే నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అతని యొక్క సామర్థ్యం అతని పరీక్షలో సాధించినటువంటి సామర్థ్యంతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే మనము నిర్వహిస్తున్నటువంటి ఈ మూల్యాంకన పద్ధతులు అనేటువంటివి సరైనది కాదు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కాలస్టిక్ లెర్నింగ్ ఓన్లీ ఆన్ మార్క్స్. మనం ఏం చేస్తున్నాము, ఒక విద్యార్థికి మార్క్స్ ఆధారంగానే అతను ప్రతిభావంతుడు కాదా అనేటువంటి నిర్ణయిస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక విద్యార్థి 4 ఇంపార్టెంట్ చాప్టర్స్లో వచ్చిన ప్రశ్నల్ని కంఠస్థ పెడితే అదృష్టవశాత్తు ఆయనకే ఆ ప్రశ్నలు వస్తే ఆయన మార్కులు తెచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ద ఎబిలిటీ ఆఫ్ చైల్డ్ ఈజ్ నాట్ ఎవాల్యుయేటెడ్. అతనికి ఉన్నటువంటి వివిధ సామర్థ్యాలని మనం అసెస్ చేయటం లేదు, ఎవాల్యుయేట్ చేయటం లేదు. లిమిటెడ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ డు నాట్ ఐడెంటిఫై లెర్నర్స్ లెవెల్స్ ఆఫ్ అటైన్మెంట్స్. అంటే మనం కేవలము ఒక సూక్ష్మ ప్రశ్నలు, అదే షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, అలాగే మౌఖిక ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చి విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నాం. ఇది సరైనది కాదు. రిజల్ట్ చివరిగా మనం ఏం చేస్తున్నాం, పాస్ అండ్ ఫెయిల్ అంటున్నాం. అలాగే కాజింగ్ ఫ్రస్ట్రేషన్ అండ్ హ్యూమిలిటేషన్. మనం ఏం చేస్తున్నాం, విద్యార్థి పైన ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నాం. సిలబస్ని అధికంగా ఇచ్చి ఆ విద్యార్థి ఆ సిలబస్ని అంతా కంఠస్థ పెట్టి ఆ నిర్ణయించినటువంటి సమయంలోనే ఎగ్జామినేషన్ రాయటం వల్ల విద్యార్థి చాలా న్యూనతాభావాన్ని, ఒత్తిడిని గురవుతున్నాడు. ఈ విషయాలు కరెక్ట్ కావు. అలాగే ఇప్పుడు మనం హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఎలా ఉండాలి అనేటువంటిది మీరు చూస్తే, ముందుగా మనకు లాంగ్వేజెస్, భాషలు అంటే మన యొక్క మాతృభాష అవ్వచ్చు, అలాగే ఇంగ్లీష్ అవ్వచ్చు లేదా ద్వితీయ భాష. ఒక వ్యక్తి యొక్క లేదా విద్యార్థి యొక్క సమగ్ర మూల్యాంకనం జరగాలంటే కేవలం అతని పాఠ్యపుస్తకాల ద్వారా నేర్చుకునేటువంటి అంశాలపైనే జరగకూడదు. ఆయన యొక్క భాషా జ్ఞానం ఎలా ఉంది అంటే, భాషా జ్ఞానం అంటే ప్రథమ భాష, ద్వితీయ భాష, అలాగే తృతీయ భాష అనేటువంటి లేదా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్లో ఎలా ఉంది, అలాగే వివిధ అంశాలంటే ఆయన నేర్చుకునేటువంటి గణితము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, అలాగే సాంఘిక శాస్త్రము. ఈ అంశాల్లో విద్యార్థి యొక్క ప్రతిభను మనం కొలవచ్చు. ఇది కేవలము ఒక పరిమితమైనటువంటి అంశంగానే పరిగణించాలి. అలా కాకుండా అతను కళలు, అలానే స్పోర్ట్స్ అంటే మనకు ఆటలు, జీవన నైపుణ్యాలు, కంప్యూటర్స్, నృత్యము, వైఖరులు, విలువలు, SUPW ఇలాంటి అంశాల్లో కూడా ఆ విద్యార్థిని అంచనా వేయగలిగి చివరకు సమగ్ర మూల్యాంకనం చేయటాన్ని మనం సింపుల్గా హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అని అంటాం. అంటే పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి విద్యార్థి యొక్క మూల్యాంకనం అనటం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం లేటరల్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఈ జీవన నైపుణ్యాలు ఎలా ఉంటాయని చూస్తే మనం ఈ లివింగ్ థింగ్స్ని మనం చాలా రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఈ వర్గీకరణలో మనకు ముందుగా వచ్చినటువంటివి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లాంగ్వేజెస్, భాషలు, గణితము, సైన్స్లో కూడా 3 రకాలు వస్తాయి. అంటే భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జీవశాస్త్రము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకంటే మనం ప్రస్తుతం ప్రపంచాన్నే గ్లోబల్ విలేజ్గా మార్చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సోషల్ సైన్సెస్ అంటే సాంఘిక శాస్త్రము, పని అనుభవము, అలాగే పుస్తకాలు రాయటం, పెయింటింగ్స్ వేయటము, సంగీతం నేర్చుకోవటం, అలాగే హోమ్ సైన్స్, అలాగే ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య. ఈ అంశాలను కూడా మనం అంచనా వేయాలి. ఇవన్నీ స్కాలస్టిక్స్గా వస్తాయి. వీటిలో విద్యార్థి యొక్క ప్రతిభ ఎలా ఉంది, ఒక విద్యార్థి మంచిగా పద్యరచన చేయగలుగుతాడు, ఒక విద్యార్థి మంచి పాటలను రాయగలుగుతాడు, అతనికి భాషా నైపుణ్యం బాగా ఉంటుంది, కానీ గణితము, సామాన్య శాస్త్రంలో నైపుణ్యం తక్కువగా ఉంటుంది. మరొక విద్యార్థి గణితంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు, అలాగే కంప్యూటర్స్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు, కానీ భాషలో ఆయనకు పటుత్వం తక్కువగా ఉంటుంది. కొద్దిమంది విద్యార్థులు ఈ అంశాల్లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ కోకరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి పెయింటింగ్లోను, మ్యూజిక్లోను వీటిలో సరైనటువంటి అవగాహన ఉండదు, నైపుణ్యం కూడా ఉండదు. కొద్దిమంది విద్యార్థులకు ఈ ఆరోగ్యము,
వ్యాయామం విద్య పైన సరైన అవగాహన ఉండదు. అంటే ఒక విద్యార్థి ఈ అన్ని అంశాల్లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించేటప్పుడే ఆయనను మనం సమగ్ర నిరంతర మూల్యాంకనం చేసినట్టుగా మనం పేర్కొనవచ్చు. అందుచేత మనం ఈ సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రస్తుతం ఉపయోగంలోకి ఉంచుతున్నాం. మరి ఇప్పుడు స్కోలాస్టిక్ అనేటువంటిది అంటారు. అంటే లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, వైఖరులు, విలువలు. బయట విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, సో డిఫరెంట్ క్లబ్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎకో క్లబ్ అని, హెల్త్ క్లబ్స్ అని మనం రకరకాలుగా వాడుతున్నాం. అలాగే సైంటిఫిక్, సామాజికమైనటువంటి సాంఘికమైనటువంటిదే కాకుండా శాస్త్రీయమైనటువంటి సాంకేతికపరమైనటువంటి వైఖరి ఎలా ఉంది, అతని నైపుణ్యాలు ఎలా ఉన్నాయి. ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్యోపాసన, అంటే మన ప్రకృతిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, లేదా ప్రకృతిని మనం ఆస్వాదించాలి, ప్రకృతిని మనం పరిరక్షించాలి అనేటువంటి భావన కలిగి ఉండాలి. అందుచేతనే మనం ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేటువంటిది మనం అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్లో తన పరిసరాలు, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలనేటువంటిది, ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని విద్యార్థుల్లో కలుగు చేయాలి. అలాగే వివిధ రకాలైనటువంటి కళల్లో ఆయన ప్రాధాన్యత ఉండాలి. సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, పెయింటింగ్లో కానీ ఏదో ఒక కళలో మంచి ప్రాధాన్యత కలిగి ఉంటే మనం ఒక ప్రోవర్బ్ వినే ఉంటాం. ఎవరైతే మనం శాస్త్రీయ సంగీతంలో నిపుణులు కలిగి ఉంటారో వాళ్ళకి నిర్దిష్టమైన డిసిప్లైన్ ఉంటుంది అనేటువంటి ఒక అంశం ఉంటుంది. ఇది మనం ఈ CCEని వాడడానికి చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చార్ట్లో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ఒక విద్యార్థి యొక్క ప్రావీణ్యత ఎలా ఉంది అనేటువంటిది మనం చూడటం జరిగింది. మరి దాని ఆధారంగానే గ్రేడింగ్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ గ్రేడింగ్స్ ఇవ్వడానికి గల కారణాలని సవివరంగా వివరించవలసి ఉంది. మనకు ప్రస్తుతం గ్రేడింగ్స్ని వాడుతున్నాం. ఒకప్పుడు మార్కులను వాడేవాళ్ళం. అందుచేత అనారోగ్యమైన వాతావరణం పెరిగింది. స్కూల్స్ మధ్యలో మా విద్యార్థి ఈ సబ్జెక్టులో 100 మార్క్స్ తెచ్చుకున్నాడు, 100 మార్కులు సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య 432 అంటూ చాలా హడావిడి చేస్తూ కనబడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి 100 మార్కులు తెచ్చుకోలేకపోయాడు, 99 మార్కులే తెచ్చుకున్నాడు, ఆ 1 మార్కు తెచ్చుకోలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి స్ట్రెస్ని ఆ విద్యార్థులపైన కలుగజేయటం, విద్యార్థులు న్యూన్యతాభావానికి ఫీల్ కావటం, చివరకు ఆత్మహత్యలు కూడా జరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన సాధించినటువంటి మార్కులకు అతని ప్రతిభకు ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉండడం కూడా మనం గమనించే ఉంటాం. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది విద్యార్థులు మనం 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యేవారు. అదే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి సగానికి సగం ఫెయిల్ అవుతూ ఉండడం జరిగింది. నేను 2002లో జరిగినటువంటి ఒక మార్కుల యొక్క విశ్లేషణ తెలియజేస్తాను. 2002లో సుమారు అన్డివైడెడ్ ఏపీ అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా సుమారు 8 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 8 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ 8 లక్షల విద్యార్థుల్లో తిరిగి ఏదో ఒక ఇంటర్మీడియట్ గ్రూప్ని చేసి ఉంటారు, అంతే కదా. లేదా కనీసము 80% మంది విద్యార్థులు వివిధ ఇంటర్మీడియట్ గ్రూపుల్లోకి చేరారు అనుకుందాం. మరి 80% విద్యార్థులు అంటే 8 లక్షలు పాస్ అయ్యారు, 80% అంటే 6,40,000 మంది. ఈ 6,40,000 మంది మరి ఇంటర్మీడియట్ విద్యా కోర్సుల్లో జాయిన్ అయ్యేటప్పుడు పాస్ శాతం ఎలా ఉండాలి, అంతే శాతం ఉండాలి, లేదా ఇంప్రూవ్ కావాలి. మనం ఇప్పుడు చూస్తే ఆ సంవత్సరం కేవలం 40% మాత్రమే విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 10th క్లాస్లో పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్లో పాస్ కాలేదు. అలానే ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళు ఇంజనీరింగ్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. దీనికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి మూల్యాంకనానికి సరి అయినటువంటి పద్ధతి కాదు. అందుచేత దీనిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ జరిగింది. ఈ విశ్లేషణ ఆధారంగా ఒక విద్యార్థి 100 మార్క్స్ తెచ్చుకోకపోవడము, 100 మార్క్స్కి 99 మార్క్స్కి పెద్ద వ్యత్యాసం లేదు, కానీ వాళ్ళ మార్కుల ద్వారా ఆయనకు ప్రతిభను అంచనా వేయడం సరికాదని చెప్పి గ్రేడింగ్స్ అనేటువంటి చేయడం జరిగింది. ప్రజెంట్ గ్రేడింగ్స్లో మనం 91 నుంచి 100 వచ్చే వాడికి A1 గ్రేడ్ ఇస్తున్నాం. అంటే 10 పాయింట్స్ ఇస్తున్నాం. 10 పాయింట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. 10 పాయింట్స్ అంటే అర్థం 91 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి 10 పాయింట్స్ వస్తుంది, అలాగే 92 మార్కులు వచ్చిన విద్యార్థికి 10 పాయింట్స్ వస్తుంది. ఈవెన్ 100కి 100 తెచ్చుకున్న వాళ్ళకి కూడా 10 పాయింట్స్ రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే 91 నుంచి 100 వచ్చినటువంటి విద్యార్థికి మనం చేయడం జరుగుతుంది. అలానే విద్యార్థి పాసు ఫెయిలు అనేటువంటిది మనం చేస్తున్నాం. ఈ విద్యార్థి పాస్ అయ్యాడు, ఈ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనేటువంటి చేయటం అనేటువంటి
చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఆ విద్యార్థి యొక్క గ్రేడ్ ఏమిటి అంటే ఏ స్థాయిలో ఉన్నాడు అని మాత్రమే చెప్తే విద్యార్థి న్యూనతాభావానికి ఫీల్ అయ్యే అవకాశం లేదు. అందుచేత ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రేడ్ సిస్టాన్ని పెడుతున్నాం. A+, B+, C, D అనేటువంటి దాడుతున్నాం. అయితే ప్రస్తుతం మనం వాడేటువంటి గ్రేడ్స్ ఏంటంటే A1, A2, B1, B2, C1, C2, D, E అనేటువంటి గ్రేడింగ్ని మనం వాడటం జరుగుతుంది. మనం CBSE నుంచి నేరుగా తీసుకోకపోయినా మనం కొన్ని మార్పులతో ఈ గ్రేడింగ్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ గ్రేడింగ్ సిస్టమ్ మనకు ఎనాలిసిస్ చేయటం ఎలా? ఎనాలిసిస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ముందుగా మనం విద్యా ప్రమాణాలని నిర్ణయించాం. ఈ విద్యా ప్రమాణాలని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగానే పుస్తకాలు రాయబడినాయి. అది ఆధారంగానే ఈ ఎవాల్యుయేషన్ అనేటువంటి జరగడం జరుగుతుంది. మనం ఈరోజు పరీక్షని ఈ రెండు రకాలుగా చేయడం జరుగుతుంది. ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్ అని 2 రకాలుగా చేస్తున్నాం. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్. సంవత్సరానికి 4 సార్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ని జరుపుతున్నాం. జూలై నెలలో ఒకటి, ఆగస్టు నెలాఖరులో ఒకటి, డిసెంబర్ నెలలో ఒకటి, ఫిబ్రవరి నెలలో ఒకటి. ఈ విధంగా మనం 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 2 సమ్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ సర్వసాధారణంగా సెప్టెంబర్ నెలాఖరులో కానీ అక్టోబర్ మొదటి వారంలో ఉంటుంది. అలాగే సమ్మేటివ్ 2 అనేటువంటిది మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్ నెల మొదటి వారంలో కానీ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇది సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 అంటే 2 రకాలైనటువంటి చేస్తున్నాం. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మనం చూస్తే ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం కొన్ని నిర్దిష్టమైన టూల్స్ని పెట్టుకున్నాం. అంటే మనం ఉదాహరణకి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని తీసుకుందాం. ఈ గణితములో మనకు మొట్టమొదటిగా చేసింది క్రియేటింగ్ క్వశ్చన్స్ అంటే నూతన ప్రశ్నల్ని తయారు చేయటం. ఒక విద్యార్థి ఎప్పుడు నూతన ప్రశ్నలు తయారు చేయగలుగుతాడు? ఆ విద్యార్థి అన్ని పాఠ్యాంశాలని అర్థం చేసుకున్నప్పుడు, సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే నూతన ప్రశ్నలను రూపొందించగలుగుతాడు. ఇలా నూతన ప్రశ్నలు రూపొందించడానికి మనం 5 మార్కులు ఇస్తున్నాం. అలాగే విద్యార్థి యొక్క రాత పనిని, విద్యార్థి యొక్క మనం టెక్స్ట్ బుక్లో చూస్తే మీరు ఇప్పుడు ఇవి చేయండి, ప్రయత్నించండి, చర్చించి, ఆలోచించి రాయండి అనేటువంటి ఒక కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ విద్యార్థి స్వయంగా చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్, అభ్యాసాలను ఇచ్చాం. ఇవి కూడా విద్యార్థి చేయవలసి ఉంటుంది. అలాగే ఆప్షనల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇచ్చాం. ఈ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో విద్యార్థి అనేటువంటి వాడు తన ప్రతిభను పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ చేయటానికి మనం లేదా సైన్స్ తీసుకున్నాం అనుకోండి, సైన్స్లో మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చాం. ఈ కీవర్డ్స్ని విద్యార్థి ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతున్నాడు. సోషల్ స్టడీస్లో మనం తీసుకున్నాం అనుకోండి, అంటే సాంఘిక శాస్త్రంలో వివిధ సామాజిక అంశాలపైన విద్యార్థి యొక్క రిఫ్లెక్షన్స్ అని రాయమని చెప్తున్నాం. ఇలా ఆ విద్యార్థి యొక్క అంతర్గతముగా ఉన్నటువంటి తెలివితేటల్ని మనం బహిర్గతం చేయడానికి మనం ఈ అంశాన్ని ఒక టూల్గా వాడుకోవడం జరుగుతుంది. అదే తెలుగు లేదా ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో తీసుకున్నాం అనుకోండి, అంటే పుస్తక సమీక్ష అనేటువంటి ఒక అంశాన్ని పెట్టాం. ఆ విద్యార్థి ఏదైనా తనకు నచ్చినటువంటి పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథ లేదా కథనం యొక్క సారాంశాన్ని తను ఇచ్చినటువంటి మాటల్లో రాయగలగటం, సంక్షిప్తంగా రాయగలగటం. అంటే విద్యార్థి పూర్తిగా అంశాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని భాషా నైపుణ్యత ఉపయోగించి ఇచ్చినటువంటి మాటల్లో కొద్ది పదజాలంలో సంక్షిప్తంగా, సమగ్రంగా, సవివరంగా వివరించగలగాలి. దీన్నే మనం బుక్ రివ్యూ అనేటువంటిది అంటున్నాం, పుస్తక సమీక్ష అంటున్నాం. విద్యార్థి తన పాఠ్యపుస్తకమే కాకుండా మిగతా పుస్తకాలను కూడా చదివి ఆకలింపు చేసుకుని దాని యొక్క సారాంశాన్ని కొన్ని మాటల్లోనే వ్యక్తపరచడం అనేటువంటిది నిజంగా అభిలషణీయమైనటువంటిది. అందుచేతనే ఈ పుస్తక సమీక్ష అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇది ఒక టూల్. అలాగే విద్యార్థికి మనం ప్రాజెక్ట్స్ అనేటువంటి ఇస్తున్నాం. అది సైన్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. ఏ భాష సంబంధించిన పాఠ్యాంశం కానీ లేదా అంటే గణితము, రసాయనిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, సాంఘిక శాస్త్రం ఈ అంశం కావచ్చు, విద్యార్థికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. విద్యార్థి ఆ లక్ష్యానికి ఆధారంగా సమగ్రమైనటువంటి వివరాలని సేకరిస్తాడు. సేకరించడమే కాదు, వాటిని విశ్లేషణ చేస్తాడు. విశ్లేషణ చేసిన దాన్ని పట్టిక రూపంలో కానీ, పట రూపంలో కానీ, గ్రాఫ్ రూపంలో కానీ వాటిని
సమగ్రంగా వర్గీకరణ చేస్తాడు. ఇలా వర్గీకరణ చేసినటువంటి అంశాలని క్రోడీకరించి ఫలితాన్ని తెలియజేస్తాడు. అంటే విద్యార్థి యొక్క విశేషమైనటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, అలాగే తన తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేటువంటి సామర్థ్యాన్ని, అంటే ఇక్కడ విలువలు కూడా పెరుగుతున్నాయి, సామర్థ్యాన్ని, అలానే ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మనం చెప్పేటటువంటి నైపుణ్యాన్ని, ఇన్ని అంశాలని ఒక ప్రాజెక్ట్ ద్వారా అతను ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. చివరగా మనం పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటున్నాం. అంటే ఒక 20 మార్కులకు ప్రశ్నల్ని మనం ఇచ్చి ఆ విద్యార్థి యొక్క రాత నైపుణ్యాన్ని, అలాగే సమయానుకూలంగా స్పందించే నైపుణ్యాన్ని మనం పరీక్షిస్తున్నాం. ఇలా 4 టూల్స్ ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని, ప్రతిభా నైపుణ్యాల్ని మనం అంచనా వేస్తున్నాం. అందుచేత దీన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం. ఇది అసెస్మెంట్, అంచనా వేయడం జరుగుతుంది, మనం ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కావటం లేదు. ఇలా ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 అనేటువంటి అసెస్మెంట్స్ని చేసిన తర్వాత మనం సమ్మేటివ్ అసెస్మెంట్ని మనం చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని పాఠ్యాంశాల మీద వచ్చినటువంటి ప్రశ్నలు ఇచ్చి విద్యార్థి యొక్క రచనా నైపుణ్యాన్ని, అలాగే వ్యక్తపరిచే నైపుణ్యాన్ని, అవగాహన సామర్థ్యాన్ని, అప్లికేషన్ సామర్థ్యాన్ని, అతని యొక్క జ్ఞానాన్ని, ఈ అన్ని అంశాలని పరిశీలన చేయడం జరుగుతుంటుంది. ఈ రకంగా మనం ప్రయోగించి వీటితో పాటు మనం కోకరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి జీవన నైపుణ్యాలు, కంప్యూటర్ విద్య, ఆరోగ్యము, వ్యాయామ విద్య, కళలు, సాహిత్యము అని ఈ 4 అంశాల మీద కూడా విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా మనం పరిశీలించి అంచనా వేసి చివరకు ఫలితాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం, ఫలితాన్ని అనౌన్స్ చేస్తున్నాం. అందుచేత దీన్ని మనం కంప్లీట్గా సమగ్ర నిరంతర మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము అని కూడా అంటారు. ఇది అయితే మన స్కూలే, మన పాఠశాలే ఒక క్లినిక్గా వాడడం. విద్యార్థి ఏ అంశంలో వెనుకబడి ఉన్నాడు, విద్యార్థి ఏ అంశంలో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు, విద్యార్థి తను ఏ అంశాలను నేర్చుకోవడానికి ఉత్సుకతను చూపుతున్నాడు, అంటే ఇంట్రెస్ట్ని చూపుతున్నాడు, ఇవన్నీ అంచనా చేయగలుగుతుంది. అలాగే మనకు విద్యార్థికి ఏ రకమైనటువంటి బోధనాన్ని ఉపయోగించాలి, ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన బోధనా పద్ధతులు ఏంటి, బోధనా వ్యూహాలు ఏమిటి అనే అంశాల మీద మనం ఇక్కడ చర్చ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వాట్ ఈస్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి అంశానికి వస్తే, మనకు ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో మన స్కూల్లో చెప్పాను కదా, మీకు చెప్పినట్టు 2 అంశాలను చేస్తున్నాం. ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంటు, రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంటు అనేటువంటి ఈ 2 అంశాల ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యాల్ని, అవగాహన సామర్థ్యాన్ని, ప్రతిభా పాఠవాలని మనం అంచనా వేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ సీసీఈకి అనేటువంటిది ఉంటుందా, అసలు సీసీఏలో ఉన్న పదాలేంటి, దాని అర్థం ఏంటి మనం చెప్పడానికి, ఇట్స్ అ కంటిన్యూస్, నిరంతరము జరుగుతూ ఉండాలి. అంటే కేవలం ప్రారంభంతో అయిపోయి చివరకు అయిపోయినది అని అనిపించడం కాదు, ఇట్స్ అ కంటిన్యూయల్, నిరంతరంగా జరగాలి. జూన్ నెలలో మనం అతనికి ఒక బేస్ లైన్ టెస్ట్ అనేటువంటిది పెడతాం. బేస్ లైన్ టెస్ట్ ఆధారంగా విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని మనం అంచనా వేస్తాం. నిజంగా ఈ సంవత్సరం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు విద్యార్థి అవగాహన చేసుకోగలడా, చేసుకుంటే ఆయన యొక్క అవగాహన సామర్థ్యం ఎంత మేరకు ఉంది, వాటిని మనం అంచనా వేయడం జరుగుతుంది. తదనుగుణంగా కావలసినటువంటి బోధనా సామగ్రిని, బోధనా నైపుణ్యాన్ని, బోధనా పద్ధతుల్ని, బోధనా వ్యూహాలని ఉపాధ్యాయుడు నిర్ణయించుకుంటాడు. తను చెప్పే పాఠ్యాంశంలో ఈ పూర్వ జ్ఞానాన్ని తెలిపేటటువంటి అంశాలను కూడా క్రోడీకరించి మనం పాఠ్యాంశాన్ని బోధించడానికి ఆస్కారం ఉంటుంది. అతన్ని అనేక రకాలుగా మనం పరిశీలన చేస్తాం, అంచనా వేస్తాం, పరీక్షిస్తాం. అంటే విద్యార్థి యొక్క రాత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ప్రతిస్పందన నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, అలాగే సామాజిక నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ ఎంత ఉంది, విద్యార్థి చురుకుగా ఉన్నాడా, లేదా పాఠ్యాంశం యొక్క డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడా లేదా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు అంచనా వేస్తూ ఉంటాడు. అంటే నిరంతరము అతని యొక్క ప్రతిభా సామర్థ్యాలని అంచనా వేయటం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ కంటిన్యూస్ అండ్ పీరియాడిసిటీ ఫ్రీక్వెన్సీ టర్మ్. మీకు చెప్పినట్టు మనము 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని, 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు జూలై మొదటి వారంలో, అంటే జూలై మొదటి వారంలో లేదా జూలై 2వ వారంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అనేటువంటిది మనం చేస్తాం. బేస్లైన్ టెస్ట్ జూన్లో జరుగుతుంది. ఒక మంత్ జరిగిన తర్వాత లేదా 2 నెలలు జరిగిన తర్వాత, అంటే జూలై మొదటి వారంలో కానీ జూలై చివరి వారంలో కానీ ఒక టైం ఇస్తున్నాం. అంటే మనం జూలై మొదటి వారం నుండి జూలై చివరి వారం వరకు ఉన్నటువంటి టైంలో ఉపాధ్యాయుడు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1ని నిర్వహించవలసి ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత మనకు సెప్టెంబర్ నెలలో
మనం రెండవది ఆగస్టు నెలాఖరులో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ రెండవ ఫార్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తాం. ఈ సెప్టెంబర్ నెలాఖరులో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ మనం సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. అలాగే నవంబర్ నెలాఖరులో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ మనం ఫార్మేటివ్ 3 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఫిబ్రవరిలో మనం ఫార్మేటివ్ 4ని చేస్తాం. అలాగే చివరిగా ఉన్నటువంటి మార్చి నెలలో మనం సమ్మేటివ్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి, కాల వ్యవధి అనేటువంటిది ఉంటుంది. అందుచేత దీనికి నిర్దిష్టమైన కాల పరిమితి ఉంది, కాల వ్యవధి ఉంది అనేటువంటిది క్లారిటీగా మనం చెప్పే అవకాశం ఉంటుంది. అలానే మీరు చూస్తే ఇట్స్ ఎ స్కాలస్టిక్, అంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏరియాస్, అంటే ఒక నిర్దిష్టమైన సబ్జెక్ట్స్లో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, అలానే అయితే ఒకవేళ ఉర్దూ అనేటువంటిది మాతృభాష అయితే ఉర్దూలో, గణితంలో, సామాజిక శాస్త్రంలో, సామాన్య శాస్త్రంలో విద్యార్థి యొక్క సామర్థ్యాలని మనం అంచనా చేస్తున్నాం. ఇది మొదటిది. అలాగే కోస్కొలాస్టిక్, అంటే జీవన నైపుణ్యాల్లో, వైఖరుల్లో, విలువలలో, సామాజిక విలువలలో, అలాగే విద్యార్థి యొక్క కళలు, సంస్కృతిలో అతని యొక్క ప్రవేశంలో, అలానే మనకు ఆరోగ్యము, వ్యాయామం విద్యలో విద్యార్థిని అంచనా వేస్తున్నాం. అతని యొక్క పార్టిసిపేట్ని మనం పరిశీలిస్తున్నాం. విద్యార్థి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా లేదా అనే అంశాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థి విషయంలో ఎంతవరకు నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు, తన జీవన నైపుణ్యాల్లో కావలసినటువంటి కనీస సామర్థ్యాల్లో, సామాజిక విలువలలో విద్యార్థి ఎంత మేరకు నైపుణ్యం కలిగి ఉన్నటువంటిది అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది కాంప్రహెన్సివ్, కేవలము విషయ నైపుణ్యమే కాకుండా తన జీవన నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నాం కాబట్టి దాన్ని మనం కాంప్రహెన్సివ్ అంటారు. ఇంక్లూడ్స్ ఎ వెరైటీ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ది లెర్నర్. కేవలం మోస పద్ధతిలో, ఓల్డ్ రస్టెడ్ మెథడ్, ఏదో పురాతన పద్ధతుల్లో విద్యార్థిని అంచనా వేయటం లేదు. మనం విద్యార్థిని అన్ని రకాలుగా పరిశీలన చేస్తున్నాం. ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థిని పరిశీలిస్తున్నాం, రాత పనుల ద్వారా విద్యార్థిని పరిశీలిస్తున్నాం, పుస్తక సమీక్ష ద్వారా విద్యార్థులను పరిశీలిస్తున్నాం. అలాగే సామాజిక అంశాలపై అతని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అనేటువంటిది పరిశీలిస్తున్నాం. గణితంలో నూతన ప్రశ్నల్ని తయారు చేయడం ద్వారా, అలాగే తను నేర్చుకున్నటువంటి భౌతిక, రసాయనిక, జీవశాస్త్రంలోని అంశాలని తన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి అంశాలను కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇలా చాలా అంశాలని సమగ్రంగా మనం నిరంతరంగా చేస్తున్నాం కాబట్టి ఇది ఒక సమగ్రమైనటువంటి మూల్యాంకనాన్ని కూడా చెప్పచ్చు. ఓకే, మరి చివరిగా ఉన్నటువంటిది స్కాలస్టిక్స్, అకాడమిక్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, వ్యాయామ విద్య, శారీరక విద్య, అలాగే కళలు, వీటన్నిటిపై కూడా విద్యార్థి నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, తరగతి లోపల, తరగతి బయట అతని యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది, ఆ వివిధ సబ్జెక్టుల పైన అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉంది, అతని యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నాయి అనేవి అన్నింటినీ సమగ్రంగా మనం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఎలా చేస్తాం? మీకు చెప్పినట్టు మనం 2 రకాలైనటువంటి ఎవాల్యుయేషన్స్ని వాడుతున్నాం. దానికి అంచనా, ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్, మీకు చెప్పినట్టు ఫార్మేటివ్, ఇది కేవలం ఫార్మల్గానే ఉండాలి. విద్యార్థికి తను అంచనా వేస్తున్నట్టు ఉపాధ్యాయుడు ఏ సందర్భంలోనూ తెలియచేయకూడదు. మనం ఒక పాఠ్యాంశం పూర్తయిన వెంటనే విద్యార్థులకు కొన్ని నూతన సమస్యలు తయారు చేయమని ఇస్తాం. విద్యార్థి నూతన సమస్యలను తయారు చేస్తాడు. ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో కానీ, ప్రశ్నలను తయారు చేసేటువంటి విధానంలో కానీ, ప్రశ్నించే విధానంలో కానీ ఉన్న తప్పులని ఉపాధ్యాయుడు సరిచేసి అతన్ని ఎంకరేజ్ చేస్తాడు. దానివల్ల విద్యార్థి మరికొన్ని ప్రశ్నలను తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థి ప్రశ్నలను తయారు చేసే సామర్థ్యాన్ని పొందాడు అంటే అర్థం ఖచ్చితంగా ఆ విద్యార్థి ఆ అంశాలపైన సరి అయిన అవగాహన కలిగి ఉన్నాడు. అలాగే ఒక పుస్తక సమీక్ష చేశాడు అని, లేదా ఒక సొంతంగా ఒక పద్యాన్ని రాశాడు, కవిత్వాన్ని రాశాడు, లేదా అంటే ఒక శీర్షిక పైన తన వాక్యాన్ని రాశాడు అంటే వాడి యొక్క భాషా నైపుణ్యాన్ని మనం అంచనా వేయడానికి ఉంటుంది. విద్యార్థికి ఇక్కడ ఫ్రీడమ్, స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని అంచనా వేయడానికి, వ్యక్తపరచడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేతనే మనం ఈ రకంగా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ను వాడుతూ ఉన్నాం. అలానే విద్యార్థి రాత పనులు,
విద్యార్థి యొక్క రాత పనులు. అదే సైన్స్ అనుకోండి, ల్యాబొరేటరీ యాక్టివిటీస్ అంటే ఒక ప్రయోగశాలలో విద్యార్థి ఏ రకంగా ప్రయోగాలను నిర్వహిస్తున్నాడు, నిర్వహించినటువంటి ప్రయోగాల్లో తన యొక్క సాంకేతికతని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, సరైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటున్నాడా లేదా, నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడా లేదా, సామాన్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి సరైనటువంటి స్పందనను తెలియజేస్తున్నాడు లేదా, ఇన్ని అంశాలని మనం పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తన చుట్టూ జరుగుతున్నటువంటి వివిధ అంశాలపైన స్పందించడానికి ఆయన యొక్క ప్రతిస్పందనని కూడా మనం అంచనా వేస్తున్నాం. ఇప్పుడు మనం మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ పైన అతని అభిప్రాయం ఏంటి? ఈరోజు మనం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి కారణం ఏంటి? అడగట్టు పోతూ ఉన్నటువంటి తెలుగుని మళ్ళీ పునర్జీవనం చేయాలంటే మనం ఏం చేయాలి? మాతృభాష మనం ఎందుకు విలువ ఇవ్వటం లేదు? ఎందుచేత మనం ఆంగ్ల భాష పైన ఎక్కువగా ఆధారపడ్డాం. మాతృభాషలోనే బోధన జరిగితే ఆ విద్యార్థికి సరైన అవగాహన ఉంటుంది కదా, మరి ఇంగ్లీష్నే మనం ఎందుకు ఎక్కువగా ఆప్ చేసుకుంటున్నాం? ఇలాంటి చాలా ప్రశ్నలు విద్యార్థికి ఇచ్చి దానిపైన విద్యార్థి స్పందింప చేయొచ్చు. ఆయన యొక్క స్పందనని మనం తెలుసుకోవచ్చు. అంటే స్వేచ్ఛగా విద్యార్థి తన అభిప్రాయాలని మనం భాషా రూపంలో వ్యక్తపరచగలుగుతాడు. కాబట్టి అతని యొక్క భాషా నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే సామాజిక పరమైనటువంటి బాధ్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇలా మనం చాలా అంశాలని ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో చేయొచ్చు. అలాగే అతని రాత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అంటే మనం పేపర్ పెన్సిల్ టెస్ట్ పెట్టడం ద్వారా అతని యొక్క రాత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇట్స్ అ ఫార్మల్. మనం పరీక్ష పెడుతున్నప్పుడు తరగతిలో ముందుగా ఎటువంటి అనౌన్స్మెంట్ ఉండదు. అంటే విద్యార్థి పైన ఏ విధమైనటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ రెండు ఉండవు. ఏ విధమైనటువంటి స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. రేపు మీకు తెలుగులో పరీక్ష పెడుతున్నాను లేకపోతే మ్యాథ్స్లో పరీక్ష పెడుతున్నాను ముందస్తు అనౌన్స్మెంట్ ఏమీ ఉండవు. విద్యార్థి స్వేచ్ఛగా యథావిధిగా స్కూల్కి వస్తాడు. ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడే కొన్ని ప్రశ్నల ద్వారా విద్యార్థి అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేస్తాడు. అంటే విద్యార్థి క్లాస్ రూమ్ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతాడు. మనం ముందుగానే రేపు మీకు పరీక్ష పెడుతున్నాము మీరు రండి అనేటప్పటికి చాలామంది విద్యార్థులు ఆ రోజు రాకుండా డొమ్మ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం అలా చెప్పడం లేదు. అలానే విద్యార్థికి మార్కులు మనం ఏమీ చెప్పడం లేదు. విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని మాత్రమే చెప్తున్నాం. అంటే విద్యార్థి స్వేచ్ఛగా నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఏ అంశాల్లో విద్యార్థి ప్రతిభను చూపుతున్నాడు, ఏ అంశాల్లో విద్యార్థి వెనుకబడి ఉన్నాడు అనేటువంటివి పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెనుకబడిన విద్యార్థులకు గల కారణాలు ఏమిటి, వాటిని వెనుకబడితనాన్ని ఏ విధంగా మనం రూపుమాపవచ్చు, దానికి మనం తీసుకోవాల్సినటువంటి బోధనా పద్ధతులు ఏమిటి, బోధనా వ్యూహాలు ఏమిటి, అంటే దిట్ ఈస్ మనం రెమిడియల్ టీచింగ్ అంటాం. మనం ఏ రకమైనటువంటి బోధనా పద్ధతిని మనం ఉపయోగిస్తే ఆ బోధన అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం చేయటం ఉపయోగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ చూద్దాం. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్స్ అనేటువంటిది మీకు ఆల్రెడీ చెప్పాం. జనరల్గా మనం రెండు రకాలైనటువంటి అంటే 2 సార్లు మనం సమ్మేటివ్ అసెస్మెంట్ జరుపుకుంటున్నాం. ఈ ఒక అకాడమిక్ ఇయర్ మధ్యలో ఒకటి, అకాడమిక్ ఇయర్ చివరిలో ఒకటి, 2 ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలా ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే తాను ఆ సంవత్సరంలో ఆ అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్న అంశాలపైన అతని యొక్క సామర్థ్యం ఎంత ఉంది, ఎంతవరకు ఆ అంశాలని నేర్చుకున్నాడు, నేర్చుకున్న అంశాలని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాడు, వినియోగించుకోగలుగుతున్నాడు, అలాగే అన్వయించగలుగుతున్నాడు అనే అంశాలను చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజెంట్ మనం జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక రకమైనటువంటి సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. దానిలో మనకు కేవలం 2 అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకటి ఆ ప్రశ్నల యొక్క స్వభావం, అది 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, లేదా అంటే హాఫ్ మార్క్ క్వశ్చన్. అంటే సంక్షిప్త ప్రశ్నలు, చాలా సంక్షిప్త ప్రశ్నలు, అలానే మనం వ్యాసరూప ప్రశ్నలు, అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటారు. అంటే వెరీ షార్ట్ ఆన్సర్, అలానే లాంగ్ ఆన్సర్ టైప్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని. అంటే ఇక్కడ ప్రశ్నల యొక్క స్వభావం ఆధారంగా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలాగే రెండవది మనం ఇచ్చే విద్యా ప్రమాణాలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే మనం గణితం తీసుకున్నాం అనుకోండి, గణితంలో మనకు విద్యా ప్రమాణాలు ఏముంటాయి, 5 రకాలైన విద్యా ప్రమాణాలు ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు, అంటే సమస్య పరిష్కారం. రెండవది రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటారు, అంటే మనం కారణాలు చెప్పటం. మూడవది మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అంటాం, గణిత భాషలో వ్యక్తీకరణం అంటాం. నాలుగవది కమ్యూనికేషన్ కనెక్షన్స్, అంటే సహసంబంధాలు. గణితం మిగతా శాస్త్రాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉందో చెప్తాం. ఐదవది
మనం ప్రాతినిధ్యపరచటము, దృశ్యీకరణము, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అంటాం. ఈ అంశాల మీద మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఒక టెక్స్ట్ బుక్లో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరాన్ని, ఉదాహరణకి 10వ తరగతి తీసుకుంటే 10వ తరగతి టెక్స్ట్ బుక్లో 14 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఏ పాఠ్యాంశానికి విలువ ఇవ్వము, అన్ని పాఠ్యాంశాలు సమానమే. అవి కొన్ని పాఠ్యాంశాల్లో ప్రశ్నలు రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఇక్కడ పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరగటం లేదు. మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? మనం విద్యా ప్రమాణాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. సమస్యా సాధనకు 40%, 40% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సమస్యా సాధన అంటున్నాం. అలాగే 20%, 20% కారణాలు చెప్పడానికి ఇస్తున్నాం. 10% వ్యక్తీకరణకి ఇస్తున్నాం. ఓ 15% సహసంబంధానికి ఇస్తున్నాం. మరో 15% ప్రాతినిధ్యపరచటము, దృశ్యీకరణానికి ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చింది విద్యా ప్రమాణాలకు మాత్రమే ప్రాధాన్యత అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యా ప్రమాణాల ఆధారంగానే, అంటే మీరు చూడండి, గణితంలో ఏ సమస్యనైనా సమస్యా సాధనకు వస్తుంది అనేటువంటిది విషయం మీ అందరికీ తెలుసు. కానీ దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? మనం సమస్యా సాధన పద్ధతికి విలువనిచ్చామనుకోండి, అది సమస్యా సాధన కింద వస్తుంది. సమస్యా సాధనలో మనం సహేతుకమైనటువంటి కారణాలు చెప్పడానికి విలువనిచ్చామనుకోండి, అది కారణాలు చెప్పడానికి వస్తుంది. సమస్యా సాధనలో భాష, గణిత భాష, అతను గణిత భాషలో గణిత సూత్రాలని, గణిత గుర్తులని, గణిత సాంకేతికాలని ఉపయోగించి ఆ సమాధానాన్ని వ్యక్తపరుస్తున్నాడా అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అది మనకు వ్యక్తీకరణకు వస్తుంది. గణితంలో సహసంబంధం, 2 రకాలైన సహసంబంధాలు ఉంటాయి. అంతర్గత సహసంబంధము, బాహ్య సహసంబంధం. అంటే ఒక చాప్టర్ను ఇంకో చాప్టర్కి ఉంటుంది. అంటే గణితంలో చాలా అంశాలు ఉన్నాయి. బీజగణితము రేఖాగణితంతో సంబంధం కలిగి ఉంటుంది. రేఖాగణితము క్షేత్రమితి సంబంధం కలిగి ఉంటుంది. క్షేత్రమితి సంఖ్యాశాస్త్రాన్ని కలిగి ఉంటుంది. సంఖ్యాశాస్త్రము సాంఖ్యక శాస్త్రానితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా గణితములోనే వివిధ అంశాలపైన కొన్ని అంశాల మధ్య సహసంబంధం ఉంటుంది. దీన్ని అంతర్గత సహసంబంధం అంటారు. అలాగే గణితము రసాయన శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది, గణితం భౌతిక శాస్త్రంతో కలిగి ఉంటుంది, గణితం వైద్య శాస్త్రంతో కలిగి ఉంటుంది, గణితం లలిత కళలతో సహసంబంధాన్ని కలిగి ఉంటుంది, గణితము సాంఘిక శాస్త్రంతో సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ సహసంబంధాన్ని మనం పరిశీలించేటటువంటి ప్రశ్నలు ఇస్తే అది మనకు ఈ కనెక్షన్స్ లేదా సహసంబంధంలోని ప్రశ్నలకు వస్తాయి. మరి చివరిగా ఉన్నటువంటిది దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఈ దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడంలో మనం తీసుకుంటే కొన్ని అంశాలని పటచిత్రంలో వ్యక్తపరచవలసి ఉంటుంది. ఈ క్రింది సమీకరణాన్ని రేఖాచిత్రం ద్వారా చూపము, అంటే గ్రాఫుల ద్వారా చూపడం వస్తుంది. అలాగే మనం పై డయాగ్రామ్స్, కమ్మీ చిత్రాలు, దిమ్మ చిత్రాలు, వృత్త చిత్రాలు, అలాగే ఫ్రీక్వెన్సీ పౌనఃపున్య బహుభుజులు, పౌనఃపున్య వక్రాలు, ఇలాంటి అంశాల ద్వారా మనం పట రూపంలో వ్యక్తపరచడానికి వస్తుంది. సమితులు తీసుకున్నారనుకోండి, వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాల ద్వారా కూడా ఆ సమితుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాం. ఈ అంశాలని మనం ఎప్పుడైతే పటచిత్రం ద్వారా దృశ్యీకరణ చేస్తున్నాం, ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకొని మనం ఒక నిర్దిష్టమైన అక్షంపై వేలాడదీసి దాన్ని సవ్య దిశలో కానీ అవసవ్య దిశలో కానీ త్రిపుతూ ఉంటే అది మనకు కోన్, శంకు ఏర్పడుతుంది. చూసారా? అంటే అక్కడ విజువలైజేషన్, ఆయన దృశ్యీకరణం చేస్తాడు. ఓహో, ఇలా జరిగితే ఇలా ఉంటుంది. అలాగే మనం కోన్ కట్ చేస్తే ఒక శంకును కట్ చేస్తే ఆ శంకు ద్వారా మనకు స్తూపం వస్తుంది, అర్ధగోళం వస్తుంది, అలా గోళం వస్తుంది. వివిధ అంశాలు అనేటువంటి వస్తాయి. ఏ విధంగా ఈ అంశాలు ఇమిడి ఉన్నాయి అనేటువంటిది అంచనా వేయటానికి ఉంటుంది. ఇలా దృశ్యీకరణము, ప్రాతినిధ్యపరచటం, ఈ అంశాలని మనం పరిశీలిస్తూ ఉంటాం. ఇలా అన్ని అంశాలలో మనం ఈ విద్యా ప్రమాణాన్ని పరిశీలించి తద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యాలని మనం అంచనా వేస్తాం. అందుచేత దీన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఇది పూర్తిగా మనకు రాత పరీక్ష పైన ఆధారపడుతుంది. మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి ప్రజెంట్ అయితే 6th, 7th, 8th క్లాస్ వరకు ఒక పేపరే పెడుతున్నాం. 9th and 10th వచ్చేటప్పటికి నాన్ లాంగ్వేజెస్లో 2 పేపర్లు పెడుతున్నాం. పేపర్ 1, పేపర్ 2 అంటున్నాం. మనం 80 మార్కులకు సమ్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తున్నాం. 20 మార్కులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే 20 మార్కుల్ని మనం ఫార్మల్గా విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని పరిశీలిస్తాం. 80 మార్కుల్ని ఆయన రాసినటువంటి పరీక్షలలో నైపుణ్యతను ఆధారంగా చేయడం జరుగుతుంది. చివరకు 100 మార్కులకి ఆధారంగా గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థికి కేవలము బైహార్టింగ్ నేచర్, కంఠస్థ పెట్టే తత్వము, అలాగే విషయాన్ని వల్లెవేయటము, తిరిగి దాన్ని రాయటం అనే అంశాలను కాకుండా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యము, నైపుణ్యము,
అలాగే ఆయనకు ఉన్నటువంటి ఈస్థెటిక్ సెన్స్, సౌందర్యోపాసనను చూస్తున్నాము, అలాగే క్రియేటివిటీ అనేటువంటి సృజనాత్మకతను పరిశీలిస్తున్నాము, అలాగే పార్టిసిపేషన్, ఆయన యొక్క ప్రాతినిధ్యాన్ని చూస్తున్నాం. ఇలా అన్ని అంశాలని పరిశీలించి విద్యార్థిని అంచనా వేసి చివరిగా ఫలితాన్ని మనం వ్యక్తపరచడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మనం ఏం చేస్తున్నాం? జనరల్గా ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మనం చేసినటువంటి దాన్ని క్లాస్ వర్క్, హోంవర్క్, ఓరల్ క్వశ్చన్స్, క్విజ్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అని మనం ముందుగా అనుకున్నాం. కానీ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టూల్స్గా నిర్ణయించడం జరిగింది. మనం గణిత శాస్త్రం కాబట్టి ఈ గణిత శాస్త్రంలో 4 రకాలైనటువంటి టూల్స్ ఉండటం అనేటువంటి మనం పరిశీలించవచ్చు. మొదటిది నూతన ప్రశ్నలని తయారు చేయటం, జనరేటింగ్ న్యూ క్వశ్చన్స్. రెండవది రాత పని, ఆ విద్యార్థి యొక్క రాత పని ఎలా ఉంది అనేటువంటిది అంచనా వేయటం. మూడవది ప్రాజెక్ట్స్, ఆయన యొక్క ప్రాజెక్ట్స్ వర్క్స్ ఎలా చేయాలి. నాలుగవది మనం చేసినటువంటిది పేపర్ పెన్సిల్ టెస్ట్, అంటే మన స్లిప్ టెస్ట్ అని కూడా అనే పదం కూడా వాడుకలో ఉంది. సో మొదటిది మనం చూస్తే, మొదటిది చూడేటప్పుడు నూతన ప్రశ్నలను తయారు చేయటం. ఒకప్పుడు మనం స్టార్టింగ్లో నూతన ప్రశ్నలు తయారు చేస్తే 5 మార్కులు, అలాగే ఆ ప్రశ్నలకి సమాధానం రాస్తే 5 మార్కులుగా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ చివరకు మనకు నూతన ప్రశ్నల్ని తయారు చేయడానికి మాత్రమే మనం 5 మార్కులు కేటాయించాం. దాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఒక విద్యార్థి నూతన ప్రశ్నలను ఎప్పుడు తయారు చేయగలుగుతాడు అంటే ఆ విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే చేస్తాడు, ఒకటి. రెండోది, ఆయనకు గణిత భాష పైన పట్టు ఉండాలి. గణిత భాష పైన పట్టు ఉంటే గణిత పదజాలం తెలిసి ఉండాలి, అలాగే గణిత సాంకేతికాల గురించి తెలిసి ఉండాలి, గణిత గుర్తులను గురించి కూడా తెలిసి ఉండాలి. ఇలా గణిత భాషను ఉపయోగించి ప్రశ్నను తయారు చేయగలుగుతాడు. అలానే అంటే ఏ రకమైన ప్రశ్నలను తయారు చేయాలి అనే అంశాన్ని కూడా ఆలోచిస్తాడు. మనకి ప్రశ్నకు చాలా యాంబిక్విటీ ఉన్నటువంటి ప్రశ్నలు కాకుండా ప్రశ్న సూక్ష్మంగా, సూటిగా, సంక్షిప్తంగా, అర్థవంతంగా ఉండేటట్టు ప్రశ్నలు తయారు చేయడం నేర్చుకుంటాడు. అంటే మనం ప్రశ్నించే విధానాన్ని కూడా నేర్చుకుంటాడు. ఈ రకంగా మనం కేవలం గణిత ప్రశ్నలు తయారు చేయడం అంటే గణిత భాషను లేదా గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా చాలా జీవన నైపుణ్యాన్ని నేర్చుకుంటాడు. అంటే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటాడు, ప్రశ్న విధానాన్ని నేర్చుకుంటాడు, అలాగే నేర్చుకునేటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఏంటి అనేటువంటి నేర్చుకుంటాడు. ప్రశ్న సంక్షిప్తంగా, సూక్ష్మంగా, సమగ్రంగా ఉండేటట్టు నేర్చుకుంటాడు. అంటే ఇటువంటి నైపుణ్యాలు మనం ఆయనకు తెలియకుండానే వ్యక్తపరచడం జరుగుతుంటుంది. ఉపాధ్యాయుడు ఎంతో జాగరూకతతో ఆ విద్యార్థి తయారు చేసినటువంటి ప్రశ్నల్ని పరిశీలించి అతని యొక్క నైపుణ్యాన్ని అంచనా వేయాలి. చాలా వరకు ఉపాధ్యాయుడు అనేటువంటి క్రిటిసిజం చేయకుండా విద్యార్థిని ఎప్పుడైతే, అందుకనే మనకు థారండైక్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్, మానసిక శాస్త్రవేత్త పదం చెప్పాడు. ఏంటి అంటే మనం దండన కంటే పొగడ్త చాలా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది అంటాడు. ఒక పిల్లవాడికి నీకు చదువు రాదు, నువ్వు పనికిరావు అంటూ నిత్యము మనం తిడుతూ ఉంటే ఆ విద్యార్థిలో క్రమేణా విద్యపై ఆసక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. అలా కాకుండా విద్యార్థికి నీలో చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు కాస్త ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ప్రతిభను చూపగలుగుతావు. ఒక ప్రశ్న సాల్వ్ చేస్తాడు, ఆ ప్రశ్న యొక్క సమాధానం పూర్తిగా కరెక్ట్ కాదు, కొన్ని స్టెప్స్ కరెక్ట్ అయినాయి అంటే ఈ 2 స్టెప్స్ కరెక్ట్ అయినాయి అంటే నువ్వు ప్రయత్నం చేస్తే మిగతా స్టెప్స్ కూడా చేయగలుగుతావు, ప్రయత్నించు అని ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేస్తాడో ఖచ్చితంగా ఉపాధ్యాయుడు సపోర్ట్ని అందుకుని విద్యార్థి అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో గణితంలో ముఖ్యంగా అందుచేతనే గణితము చూడగానే ఆ మధ్య ఒక కాన్సెప్ట్ జరిగింది. నేను ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, మీరు గణితాన్ని ఇష్టపడుతున్నారా, మీకు నచ్చినటువంటి మీకు నచ్చిన టీచర్ ఎవరు అని ప్రశ్న అడిగాను. మీకు నచ్చిన టీచర్ ఎవరు అనగానే విద్యార్థులు తెలుగు టీచర్ పేరు చెప్పారు, అలాగే సైన్స్ టీచర్ పేరు చెప్పారు, అలాగే సోషల్ స్టడీస్ టీచర్ పేరు చెప్పారు, చివరికి వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు అంటే ఫిజికల్ డైరెక్టర్ పేరు చెప్పారు. కానీ గణిత శాస్త్రవేత్త అంటే గణిత టీచర్ యొక్క పేరు ఎవరు చెప్పలే. నేను ఆశ్చర్యపడ్డాను, ఎందుచేత మీరు గణిత టీచర్ అనేటువంటి గణిత ఉపాధ్యాయుడికి పేరు చెప్పలేదు అంటే, సో ఆయన చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి నిత్య జీవితంతో అన్వయింపబడలేదు సార్. త్రికోణమితి మేము ఎప్పుడు నేర్చుకుంటున్నాం, అలాగే నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాం. x² - 2x - 6 = 0 ఈ సమీకరణాన్ని నిత్య జీవితంలో మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం.
అదే సైన్సెస్ తీసుకున్నారనుకోండి, మనకు ఆకలిగా వేసిందని, బాగా ఆకలి వేసిందండి, కడుపులో శబ్దాలు వస్తాయి. దానికి కారణం మనం ఈ కడుపు యొక్క అంటే మన పొట్టలో ఉన్నటువంటి లేయర్స్లో మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అది రిలీజ్ కావటం వల్ల, వాటర్తో మిక్స్ అవ్వటం వల్ల బబుల్స్ వస్తాయి. ఆ శబ్దమే మనం ఆకలికి చిహ్నంగా మనం చూస్తున్నాము. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ కొట్టినటువంటి బంతిని ఫీల్డర్ అందుకోవడానికి చేతుల్ని వెనక్కు చాచి కాస్త క్రిందకు పెట్టి బంతిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి గల కారణం క్రికెట్ బాల్ అనేటువంటిది పరావళి మార్గంలో ప్రయాణం చేస్తుంది. అలాగే మనం ఇంపల్స్ అనేటువంటి కారణం నేరుగా బంతి చేతిని తాకితే ఎక్కువ పెయిన్ వస్తుంది. కాబట్టి అది నిశ్చల స్థితికి రావడానికి, అంటే విరామ స్థితికి రావడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తే మన చేతిపై కలిగేటువంటి పీడనం లేదా ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మనం సులభంగా ఆ బంతిని పట్టుకోగలము. ఇలా ప్రతి నిత్యము మన నిత్య జీవితంతో అన్వయించబడేటువంటి అంశాలను చెప్తారు. కాబట్టి మాకు సైన్స్ అన్నా సామాజిక శాస్త్రం అన్నా ఇష్టం, కానీ గణితం ఈ విధంగా ఉపయోగపడదు కాబట్టి గణితంపై మాకు ఆసక్తి లేదు అనేటువంటి చెప్తున్నారు. ఇది చాలా తప్పు. గణితము నిత్య జీవితంతో అన్వయింపబడింది ప్రతి అంశానికి కూడా. ఇప్పుడు మీకు ఈ ఒక లెసన్ నేను చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ గంట వ్యవధిలో ఏ అంశాలను చెప్పాలి, ఏ అంశాలకి, ఒక్కొక్క అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎంత పరిధిలో ఆ పాఠ్యాంశాన్ని చెప్పాలి అనేవి నేను లెక్క వేస్తాను. అంటే ఇక్కడ రేంజ్, వ్యాప్తి గురించి ఉపయోగిస్తున్నాను. అలాగే మనం ఒక కాయగూరలను కొనడానికి వెళ్ళామనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత, ఏ కాయగూరలు మనం కొనడానికి ఒక్కొక్క దానికి ఎంత వెచ్చించాలి, ఇలాంటి లెక్కలు వేస్తూ ఉంటాం. అంతేనా? సో నిత్యం ఈవెన్ ప్రతి అంశంలో కూడా గణితాన్ని అప్లై చేస్తున్నాం. ఈ అంశాన్ని విద్యార్థికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలా మన పాఠ్యాంశం చెప్పేటప్పుడే గణితం యొక్క సహసంబంధం, నిత్య జీవితంలో ఆయన యొక్క సహసంబంధాన్ని మనం కూర్చి చెప్పగలిగితే ఖచ్చితంగా గణితం పట్ల విద్యార్థులు ఆసక్తి కలిగి ఉంటారు. అంటే అందుచేత నూతన ప్రశ్నలు జనరల్గా విద్యార్థి అనేటువంటి నూతన ప్రశ్నలు తయారు చేయాలంటే బయట మార్కెట్లో జరిగేటువంటి ప్రశ్నలను కానీ లేదా పక్కవాడు రాసేటువంటి ప్రశ్నలు కానీ కాపీ కొట్టి రాసే ఆస్కారం ఉంటుంది. విద్యార్థికి స్వేచ్ఛగా చెప్పండి, ఈ ప్రశ్నల్ని మీరే తయారు చేయండి. తయారు చేసి మీ యొక్క నైపుణ్యం, పూర్తిగా ప్రశ్న అయినా తప్పైనా పర్వాలేదు, కానీ ప్రశ్న రాయడానికి ప్రయత్నించండి అని చెప్పండి. మొదటిసారి విద్యార్థి తప్పు చేస్తాడు, తర్వాత విద్యార్థి ఖచ్చితంగా దాన్ని కరెక్ట్గా చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా విద్యార్థిని మనము ఒక ఇంట్రెస్ట్ కలిగేటట్టు చెప్పడమే, ఉత్సాహపరచడమే కాకుండా విద్యార్థి తన యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం చెప్పినట్టు నిర్మాణాత్మక ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఇచ్చాం, ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటిది. వీటి ద్వారా విద్యార్థి యొక్క అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలను ప్రయోగిస్తున్నాం. ఆయన యొక్క అండర్స్టాండింగ్ స్కిల్స్ని, అంటే అవగాహన సామర్థ్యాన్ని, భాషా సామర్థ్యాన్ని, అలాగే పటచిత్రాలను గీసేటటువంటి సామర్థ్యాన్ని, ఇలా చాలా సామర్థ్యాన్ని మనం పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థి ఎంతవరకు నోట్స్లో ప్రాపర్గా రాస్తున్నాడు, అంటే నీట్గా రాస్తున్నాడా లేదా, రాసిన అంశాలని సంక్షిప్తంగా సమగ్రంగా రాస్తున్నాడా లేదా, ఆయన సాధించేటటువంటి సమస్యా సాధన విధానం ఏమిటి, నూతన పద్ధతుల్లో సాధిస్తున్నాడా, నూతన పద్ధతులు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఇలాంటి అంశాలు కూడా మనం ఈ క్లాస్ వర్క్ వాటిలో మన రాత పనుల్లో మనం పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. మరి ప్రాజెక్ట్స్ అనేటువంటి తీసుకున్నాం. ప్రాజెక్ట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఇస్తున్నాం. ఆ లక్ష్యం ఆధారంగా విద్యార్థి సమాచారాన్ని సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేస్తాడు. విశ్లేషణ చేసినటువంటి సమాచారాన్ని మనం ఒక పట్టిక రూపంలో కానీ, పట రూపంలో కానీ, లేదా వివిధ విభాగాలుగా కానీ వర్గీకరణ చేస్తాడు. ఇలా వర్గీకరణ చేసినటువంటి లేదా పటచిత్రంలో వ్యక్తపరిచినటువంటి అంశాలని క్రోడీకరిస్తాడు. చివరిగా ఫలితాన్ని వ్యక్తపరుస్తాడు. అంటే విద్యార్థి సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సమితులు అనేటువంటి అంశం తీసుకుందాం. ఈ సమితుల వ్యాన్ చిత్రం ద్వారా ఈటీవీని అలాగే జెమినీ టీవీని సూచేటటువంటి వీక్షించేటటువంటి శాతం ఎంత, లేదా ప్రేక్షకుల యొక్క శాతం ఎంత, దాన్ని వ్యాన్ చిత్రం ద్వారా మీరు వ్యక్తపరచండి అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. మీరు అప్పుడు ఏం చేస్తాడు, దానికి ఒక ప్రశ్నావళి తయారు చేసుకుంటాడు. ఈటీవీని ఎంతమంది చూస్తున్నారు, ఈటీవీని చూడడానికి గల కారణాలు ఏమిటి, జెమినీ టీవీని ఎంతమంది చూస్తున్నారు, జెమినీ టీవీని చూడగల కారణాలు ఏమిటి, ఈటీవీలో ఏ అంశాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి, అలాగే జెమినీలో కూడా ఏ అంశాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఒకవేళ ఈటీవీ రేటింగ్ ఎక్కువ ఉందనుకోండి, దానికి గల కారణాలు ఏమిటి, జెమినీ టీవీలో తక్కువ రావడానికి గల కారణాలు ఏమిటి,
ఇలా అంచనా వేయడం జరుగుతుంది. కొద్దిమంది ఈటీవీని, జెమినీ టీవీ రెండింటినీ చూస్తారు. కేవలం ఈటీవీని చూసిన వాళ్ళు మాత్రమే ఎంతమంది, కేవలం జెమినీ టీవీని చూసే వాళ్ళు ఎంతమంది, అలాగే ఈటీవీని, జెమినీ టీవీని రెండింటినీ చూసే వాళ్ళు ఎంతమంది, అసలు దేనిని చూడని వాళ్ళు ఎంతమంది, కారణాలేంటి, ఇవన్నీ ఈ అంశాలన్నింటినీ సేకరించి పటచిత్రంలో వ్యక్తపరిచి విద్యార్థి తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క అంశం జరుగుతుంది. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక శాస్త్రం తీసుకుందాం. సాంఘిక శాస్త్రంలో ఒక తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఫుట్ సైజు ఎంత, ఆయన వేసుకునేటువంటి చెప్పుల యొక్క సైజు ఎంత అనేటువంటిది మనం అంచనా వేయాలి. దీన్ని మోడ్ అంటాం. బాహుళకం ఎంత అని ప్రశ్నిస్తాం. అప్పుడు ఏం చేస్తాడు విద్యార్థి అనేటువంటి తరగతిలో ఉన్న విద్యార్థులందరి యొక్క వేసుకున్నట్టు చెప్పు యొక్క సైజుని తీసుకుంటాడు. ఒకటి 6 ఉండొచ్చు, ఒకటికి 7 ఉండొచ్చు, ఒకటికి 8 ఉండొచ్చు. ఇలా వాటన్నిటిని పేరు, వాని యొక్క ఫుట్ సైజు అన్నిటిని వేసుకుంటాడు. ఏ సైజు ఎక్కువగా ఉండేటువంటిది అని తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 8th క్లాస్ పిల్లవాడికి 7 సైజ్ ఫుట్ సైజు ఉంది. దాన్ని అంచనా వేస్తాడు. 8th క్లాస్ చదువుకున్న పిల్లవాడు అంటే సుమారు 13 సంవత్సరాల వయసు ఉండేటువంటి 13 సంవత్సరాల వయసు పిల్లవాడికి ఈ సైజు ఉంటుంది అనేటువంటి అంచనా వేస్తాడు. ఇలా చివరికి ఏం చేస్తుంది మనకు చూసుకున్నప్పుడు ఫుట్ సైజు 13 సంవత్సరాల వయసు వాడికి సాధారణంగా ఉంటుంది. అంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం బట్టలకు వెళ్ళామనుకోండి, బట్టలు తీసుకున్నాం అనుకోండి, కుట్టించడానికి మనం వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చి ఆ టైలర్ని బ్రతమాలి చివరకు బట్టలు కుట్టించుకున్నాం. ఇప్పుడు సింపుల్గా రెడీమేడ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బట్టలు మనం వేసుకుంటున్నాం. మన వయసు ఎంత, మన శరీర ఆకృతి ఏంటి, దాని ఆకృతి ఆధారంగా మనకు వేసేది అది మన షర్ట్ అనుకోండి, మగపిల్లలు అనుకోండి 32 సైజా, 34 సైజా, 36 సైజా, లేదా 42 సైజా, 44 సైజు, ఇలా మనకు ఒక సైజులు ఉంటాయి. అంటే ఈ వయసు వాళ్ళు లేదా ఈ శరీర ఆకృతి కలిగినటువంటి వాళ్ళకి ఈ సైజు ఉంటుంది. దీన్ని మనం గణితంలో బాహుళకము అంటారు. అంటే కామన్గా ఉన్నటువంటి ఏదైతే ఎక్కువగా రిపీట్ ఉంటుందో, ఇంకా చెప్పాలంటే సరాసరిగా ఎలా ఉంటుంది అనేటువంటిది చూసుకుంటారు. అందుచేతనే ట్రయల్ రూమ్లో పోయి ఆ డ్రెస్ దాన్ని సరిపోయిందా లేదా చూసుకొని సరిపోతే ఆ డ్రెస్ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి అంశాలు అనేటువంటివి నిత్య జీవితంతో అన్వయింపబడి ఉండాలి, ముడిపడి ఉండాలి. అదేవిధంగా చివరకు ఫలితం రాబట్టాలి. ఆ ఫలితం యొక్క దానికి ఏంటి అనేటువంటిది. సో అందుచేత మనం ఈ ప్రాజెక్ట్స్ అనేటువంటిది చాలా ఉపయుక్తదాయకంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే అసైన్మెంట్ టెస్ట్, మనం అసైన్మెంట్స్ ఇస్తున్నాం. అంటే అసైన్మెంట్ టెస్ట్ అనేటువంటి మన ప్రస్తుత సిస్టంలో ఉపయోగించడం లేదు. ఈ అసైన్మెంట్ టెస్ట్ అనేటువంటి వాస్తవంగా పాత అంటే 2015కి ముందు ఉన్నటువంటి మూల్యాంకన విధానంలో ఉంది. కానీ ఇప్పుడు మనం కేవలం పేపర్ పెన్సిల్ టెస్ట్ను వాడుతున్నాం. సో పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటే మనం 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తాం. అవి 1 మార్కు ప్రశ్నలు కావచ్చు, 2 మార్కుల ప్రశ్నలు కావచ్చు, 4 మార్కుల ప్రశ్నలు కావచ్చు, లేదా వీటి యొక్క సమాహారం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. చివరికి 20 మార్కులకు ప్రశ్నలు పెడతాం. కానీ ఇందులో చాలా జాగ్రత్త పడవలసినటువంటి అంశం ఏంటంటే ముందుగా ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఉండకూడదు. ఈ వారంలో పరీక్ష పెడతామని కానీ లేదా రేపు పరీక్ష పెడతాం కానీ అనేటువంటిది ఉండకూడదు. దీనికి గల కారణం విద్యార్థిపై ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం. ఎప్పుడైతే మనం అనౌన్స్మెంట్ చేస్తామో కేవలం అంశాలను నేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాడే తప్ప మిగతా అంశాలపైన ఆయన దృష్టి కేంద్రీకరించడు. కాబట్టి అలా కాకుండా ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన పీరియడ్లోనే ఈరోజు ఆ క్షణమే అనౌన్స్ చేస్తాడు. ఈరోజు మనం ఈ అంశాలపైన కొన్ని ప్రశ్నలు ఇస్తాను, వాటిని మీరు సమాధానాలు రాయవలసి ఉంటుంది అని చెప్పడం మాత్రమే. ఈరోజు పరీక్ష పెడుతున్నాను, ఆ పరీక్షలో మార్కులు మంచిగా తెచ్చుకోవాలి అనేటువంటిది కాదు. ఇందులో మనం ఇచ్చినటువంటి ఒక కండిషన్ ఏంటి అంటే ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్ అని కానీ స్లిప్ టెస్ట్ అని కానీ ఒకేసారి మాత్రమే కండక్ట్ చేయాలి, ఎక్కువ సార్లు కండక్ట్ చేయకూడదు. ఇలా ఎక్కువ సార్లు కండక్ట్ చేయడం వల్ల మనకు అంటే ఒక విద్యార్థికి 20 మార్కులు వచ్చినంత వరకు పరీక్ష పెట్టడం అనేటువంటి కొంతమంది చేస్తున్నారు. అది వాస్తవం కాదు. ఒక్కసారి మాత్రమే పరీక్ష మనం కండక్ట్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనం పరీక్ష పెట్టిన రోజు నాడు విద్యార్థి ఆబ్సెంట్ అవ్వచ్చు, లేదా ఆయన యొక్క ఆరోగ్య కారణాల వల్ల ఆ రోజు పరీక్ష రాయలేకపోవచ్చు సరిగా. అటువంటి విద్యార్థికి మరోసారి మనం అవకాశం ఇచ్చి తద్వారా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ని మనం అంచనా వేయచ్చు. ఈ విధంగా ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్ అని కానీ స్లిప్ టెస్ట్ అని దాన్ని కూడా విద్యార్థి అనేటువంటి వాడు అంచనా వేయచ్చు. అంటే ఇక్కడ 4 టూల్స్ని మనం వాడుతున్నాం. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో అయితే ఒకటి ఆయన యొక్క క్రియేటింగ్ న్యూ క్వశ్చన్స్, జనరేటింగ్ న్యూ క్వశ్చన్, నూతన ప్రశ్నల్ని తయారు చేయటం. దీనికి 5 మార్కులు ఇస్తున్నాం. అలాగే ఆయన యొక్క రాత పని అంటే ఆయనకి ఇచ్చినటువంటి హోంవర్క్స్ కానీ క్లాస్ వర్క్స్ కానీ ఏ విధంగా రాస్తున్నాడు పరిశీలన చేసి దానికి 5 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. మూడవది ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఆధారంగా పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నాడా లేదా, అలాగే
ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాడా లేదని చూస్తాం. అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే నలుగురికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాం. ఇండివిజువల్గా ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, కానీ వాస్తవంగా పరిస్థితుల్లో అవి జరపడం కష్టం కాబట్టి ఒక నలుగురికి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. ఆ నలుగురు ప్రాజెక్ట్స్ తయారు చేస్తారు, కానీ ఇందులో స్పెసిమెన్ షుడ్ బి డిఫరెంట్. ప్రతి వాడిది కూడా వేరే వేరేగా ఉంటుంది. మొదటి రోజు ఫార్మేట్ 1 టైంలో మొదటి ఒక వ్యక్తి ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తాడు, రెండో వ్యక్తి ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తాడు, మూడో వ్యక్తి మూడో ఫార్మేట్లో చేస్తాడు, నాలుగో వ్యక్తి నాలుగో ఫార్మేట్ని ప్రజెంట్ చేస్తాడు. ఈ రకంగా మనం ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతివాడు కూడా ఆ ప్రాజెక్ట్ని ఒక సవివరమైనటువంటి సమగ్ర నివేదికను తయారు చేయడం అనేటువంటి ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క ఫలితం మాత్రం ఖచ్చితంగా మెన్షన్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ప్రాజెక్ట్స్ గురించి ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మనం 20 మార్కులు కండక్ట్ చేస్తాం. 5 మార్కులు 5 అని చేస్తాం, క్లియర్గా మెన్షన్ చేస్తాం. మనలో మొదటి టూల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, రెండవ టూల్లో ఎన్ని మార్కులు వచ్చాయి. దీన్ని ఫార్మేట్ 1లో వచ్చిన మార్కులు తీసుకుంటాం, ఫార్మేట్ 2లో వచ్చిన మార్కులు తీసుకుంటాం. ఆ రెండింటి యొక్క మార్కుల యొక్క సరాసరిని సమ్మేట్ 1లో కలపడం జరుగుతుంది. అలాగే ఫార్మేట్ 3ని తీసుకుంటాం, ఫార్మేట్ 4ని తీసుకుంటాం, వాటి యొక్క సరాసరిని సమ్మేట్ 2లో కలిపి, అంటే ఫార్మేట్ 1, ఫార్మేట్ 2, ఫార్మేట్ 3, ఫార్మేట్ 4 ఈ 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ యొక్క సరాసరిని తీసుకుని, అలాగే సమ్మేట్ 1, సమ్మేట్ 2లో వచ్చినటువంటి మార్కుల సరాసరిని తీసుకుని మొత్తాన్ని 100 మార్కులకు మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది ఉపాధ్యాయుని చేతిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశంగా చేయాలి. కేవలం ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కదా ప్రతి విద్యార్థికి 20 మార్కులు వేస్తాను, 18 మార్కులు వేస్తానంటే మనకు ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ఉండేటువంటి అంశంగా మనం పూర్తిగా ఫెయిల్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఈ 20 మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్. విద్యార్థి యొక్క సమగ్రమైనటువంటి నైపుణ్యాన్ని మనం పరిశీలించాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉపాధ్యాయుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ సబ్జెక్టులకి వివిధ టూల్స్ అనేవి ఉంటాయి. జనరల్గా అన్ని సబ్జెక్టులకి ఈ ప్రాజెక్ట్ అనేటువంటి ఈక్వల్గా ఉంటుంది. పేపర్ పెన్సిల్ టెస్ట్ కూడా ఉంటుంది, రాత పనులు కూడా ఉంటాయి. కేవలం మొదటి టూల్లోనే మార్పు ఉంటుంది. గణితానికైతే నూతన ప్రశ్నలు తయారు చేయటం, అలాగే సైన్స్కి అయితే ల్యాబొరేటరీ, సోషల్ స్టడీస్కి అయితే సామాజిక పరిస్థితులపైన ప్రతిస్పందించడం అనేటువంటిది ఉంటుంది. ఇవి ఈ 4 అంశాలు. ఈ 4 అంశాల ద్వారా కూడా మనం విద్యార్థి యొక్క నైపుణ్యాలను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఫార్మేటివ్ అసెస్మెంటు ఇంతకు ముందు ఉండేది కాదు. అంటే యాక్చువల్గా ఒక ఒపీనియన్ కూడా ఉంది. పూర్వం మనం 4 యూనిట్ టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళం, అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాటికి బదులుగా పెడుతున్నాం. అంటే మనకు యూనిట్ టెస్టుల యొక్క మార్పే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనుకోవద్దు. యూనిట్ టెస్ట్లో కేవలం మనం ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నల ఆధారంగా రాసిన సమాధానాల ఆధారంగా మనం విద్యార్థి యొక్క ప్రతిభను అంచనా వేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనం 4 టూల్స్ ద్వారా, నిర్దేశించినటువంటి 4 టూల్స్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యాల్ని మనం అంచనా వేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇట్స్ అసెస్మెంట్ అంటే అంచనా వేస్తున్నాం. విద్యార్థిని మనం ఖచ్చితంగా మూల్యాంకనం చేయటం లేదు. మీకు ముందుగా చెప్పినట్టు టెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అసెస్మెంట్, అసెస్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవాల్యుయేషన్. సో మనకు సమగ్రమైనటువంటి కోణంలో, విస్తృతమైన కోణంలో చెప్పాలంటే మూల్యాంకనం అనేటువంటి మంచిది. అలాగే జస్ట్ సూక్ష్మ పద్ధతిలో చెప్పాలంటే టెస్ట్ అనేటువంటిది, అంటే ఈజీగా ఒక విద్యార్థి చదువుతున్నాడా చదవడానికి చెప్పడానికి టెస్ట్ ఉపయోగపడుతుంది. కానీ ఒక విద్యార్థి ప్రతిభావంతుడా కాదనేటువంటి చెప్పడానికి మాత్రం ఈ మూల్యాంకనం అనేటువంటిది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ నేర్చుకున్నాం కదా. తర్వాత శీర్షికలో సమ్మేటివ్ అసెస్మెంట్, దాని యొక్క ఉపయోగాలు, చివరకు ఈ CCAని ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయవలసింది, దాని యొక్క ఉపయోగాలన్నింటినీ కూడా మనం తర్వాత శీర్షికలో తెలుసుకోబోతున్నాం.